వీళ్ళు ఎప్పుడు అలాగని జగన్ ఇలాంటివి వెనకాలే ఆన్లైన్ తిరుగుతారు. ట్రాన్సాక్షన్ చేస్తారా? అదే అది చేసుంటే అసలు ఇప్పటిదాకా ఉండేది కాదు కదా కేసు, అదే 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 ఎప్పుడు అండి, అయిపోయింది. మేబీ. ఇప్పుడు దానికి ఆన్లైన్ లో జరగడం వల్లనే జరిగింది స్కిల్ దాంట్లో. దీంట్లో లేదన్నే కరెక్ట్. కదా, క్యాష్ అన్నే కదా ఇక్కడ పాయింట్. ఇక్కడ పాయింట్ అవును ఏంటి, అవును. నేను సో అండ్ సో చోట కృష్ణమోహన్ రెడ్డిని ధనంజయ రెడ్డిని కలిశానని వీళ్ళు చూపించాలి విట్నెస్. ఉమ్, ఉమ్, అక్కడ వీళ్ళు ఉండే ప్లేసెస్ అన్ని సాధారణంగా సీసీటీవీ ఉండేటటువంటి ఏరియాలు, ఉమ్, అది ఆధారం చూపెట్టాలి వీళ్ళు సిట్టోళ్ళు. అవును. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పారు, వీళ్ళ దగ్గర ఒక గందరగోళం ఉంది. ఉమ్, డబ్బులు తీసుకెళ్లి మేము విజయసాయి రెడ్డికి ఇచ్చాం, మిథున్ రెడ్డికి ఇచ్చాం, వాళ్ళు తీసుకెళ్లి ఇచ్చారని చెప్పారు ఉమ్, ఇంతకుముందు. అవును. మిథున్ రెడ్డికి ఇచ్చి విజయసాయి రెడ్డికి ఇచ్చి కేసీ రెడ్డికి తీసుకుంటే వాళ్ళ ముగ్గురు కలెక్ట్ చేస్తే మధ్యలో వీళ్ళిద్దరి దగ్గరికి ఎందుకు వస్తుంది అప్పుడు? ఉమ్, వాళ్ళు ఏమని అవును. పెట్టారు, విజయసాయి రెడ్డి కేసీ రెడ్డి మిథున్ ఉమ్, రెడ్డికి ఇస్తే మిథున్ రెడ్డి దాన్ని హవాలాలో తీసుకెళ్లి జగన్కి వచ్చేటట్టు చేశారు. ఆ జగన్. హవాలా కంపెనీలు అవును. ఏంటి, అసలు ఉమ్, మిథున్ రెడ్డి దగ్గరికి ఈ డబ్బులు వచ్చినట్టు ఏం ఆధారం ఉంది? అతను ఏదన్నా కంపెనీ ఉమ్, ఫ్లోట్ చేయాలంటే ఉండాలి కదా, అవును. ఏం లేదు కదా. ఉమ్, ఇక్కడ గందరగోళం ఉంది అక్కడ. ఉమ్, అవును. ఉమ్. అంటే ఇక్కడ మిథున్ రెడ్డిని అప్పుడు టార్గెట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ధనుంజయ రెడ్డిని, ఈయన కృష్ణారెడ్డిని ఇప్పుడు టార్గెట్ చేశారు. వీళ్ళందరూ మాట్లాడితేనే జగన్ టార్గెట్ అవుతారనా మొత్తం వ్యూహం? అంతే కదా, వీళ్ళందరినీ విచారించినప్పుడు వీళ్ళది ఇప్పుడు మన మిథున్ రెడ్డిని అడిగారు, నువ్వు చెప్పు ఉమ్, జగన్కి ఇచ్చావు అంటే, అసలు నాకు దాంతో సంబంధమే లేదు,